ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. సనాతనమైనటువంటి హైందవ ధర్మ వారసులమైనటువంటి మనమందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి లౌకికంగా కానీ మీడియా మాధ్యమాల్లో కానీ జరుగుతున్నటువంటి చర్చ విదేశీయాన అనేటువంటి విషయం పైన పలు విషయాసక్తులై చాలా మంది అడుగుతున్నటువంటి విషయంగా సమాధానం తెలుపుతూ ఉన్నాము. విదేశీయానం మన భూమి భరత భూమి, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి. సనాతనమైనటువంటి ఈ భూమిని భరతుడు పరిపాలించగా వేదాలు అన్నీ కూడాను లభించినటువంటి భూమి వేదభూమిగాను, అలాగే మనం ఎన్నో కర్మ ద్వారా ఉన్నతమైనటువంటి స్థితుల్ని మనం పొందేటువంటి జన్మ స్థానంగా ఇది చెప్తూ ఉంటాము. కాబట్టి రామాయణ భారత భాగవతాదులు, అలాగే రాముడి యొక్క జన్మభూమి, కృష్ణుడి యొక్క జన్మభూమి మన యొక్క ఈ యొక్క భారతదేశం. ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి ఈ సాంప్రదాయ ఆచార పద్ధతులు అన్నిటినీ కూడాను ఇక్కడ అలవరుచుకునేటువంటి క్రమంలో మనం ఎప్పుడైతే సముద్రయానం అనేటువంటిది చేస్తామో అక్కడ ఈ యొక్క కాలమాన పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినప్పుడు, ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి అనేటువంటిది ఆవరించినప్పుడు మన యొక్క ఈ పవిత్రత అనేటువంటిది దెబ్బతీస్తుంది. కాబట్టి మన మూలాలు ఏవైతే మనం విస్మరిస్తామో, ఏవైతే జపతర్పణాదులు అనుష్ఠానాదులు దేవతార్చనలు విస్మరిస్తామో, ఈ కాలయానమాన పరిస్థితుల్లో మనం మూలాల్ని విస్మరించినప్పుడు అది అసలైన దానికి ప్రమాదం చేకూరుతుందని, కాబట్టి విదేశీయానము అనేటువంటిది శాస్త్ర విరుద్ధంగా మనకి తెలియబడుతూ ఉంది. కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్పినట్టుగా, కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క దేశంలో ఉండేటువంటి స్వదేశీ యొక్క ధర్మాన్ని మనం ఆచరించడం సర్వదా శ్రేయస్కరం. కాబట్టి అందరూ కూడాను విదేశీయానం కంటే ఈ యొక్క భరతుడు పరిపాలించిన ఈ భారతదేశంలో మన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని మనం రక్షించుకోవడం ఎంతో ఆవశ్యకత ఉంది. కాబట్టి పరదేశాల్లో కూడాను మన ధర్మ వ్యాప్తి చేయడం కూడా అంతే శ్రేయస్సు కూడా ఉంది. కాబట్టి మనకి ఆగమశాస్త్రం ద్వారా విదేశీయానం అనేటువంటిది సర్వదా మహర్షులు కానీ మిగతా అందరూ కూడాను విదేశీయానాన్ని అంత నొక్కి వక్కించి చెప్పినట్టుగా కూడా ఎక్కడా లేదు. కానీ ఈరోజు పరిస్థితిని చూసుకుంటే ఇస్కాన్ కానీ మిగతా ఇతర సంస్థలు అన్నీ కూడాను విదేశీయ పర్యటనలో భాగంగా మన హైందవ ధర్మాన్ని కూడాను ప్రాచుర్యం తీసుకురావడం అది నిజంగానే మనం అభినందించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా ఏవైతే పురాణమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి ఆచార్యుల యొక్క సేవించుకున్నటువంటి దివ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ దివ్యక్షేత్రాల్లో కైంకర్యాలు నిర్వర్తించాలంటే విదేశీయానం అనేటువంటిది అక్కడ శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మనం ఎంతో సనాతనమైనటువంటి హిందూ వారసులం. కాబట్టి మన మూలాల్ని మనం ఎప్పుడైతే విదేశం మీద దృష్టి పెడతామో, ఎక్కడైతే పాశ్చాత్య సంస్కృతి మీద మనం దృష్టి పెడతామో ఇక్కడ మూలాలు అనేటువంటివి దెబ్బతీస్తాయి. కాబట్టి మూలాలు పటిష్టంగా ఉండేటప్పుడే మనం కొమ్మల్లో కూడాను బలం అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి మనకి మిగతా ఆలయాలు అంటే ఏవైతే దివ్యక్షేత్రాలుగా ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయో వీటన్నిటిలో కూడాను విదేశీయానం అనేటువంటి దానికి కైంకర్యాలు నిర్వర్తించడానికి శాస్త్రం అయితే అంత ఆసక్తి చూపించదు అనేటువంటిదే మనం చెప్పాలి. శాస్త్రాలే కాదు మహర్షులు కూడాను ఈ యొక్క విషయాన్ని మనకి విదేశీయానం ఎవరైతే చేస్తారో వారికి కైంకర్యాలు నిర్వర్తించేటువంటి ఇది కూడా అవకాశం లేదు అని వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇదే ఇప్పటికీ కూడా తిరుమల క్షేత్రంలో కూడాను విదేశీయానం చేసేటువంటి వారికి శ్రీవారి సన్నిధిలో కైంకర్యం చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం మూలాలుగా ఉండేటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాల్లో ఈ సాంప్రదాయాల్ని ఆచరించేటువంటి వారు ఎవరు కూడాను విదేశీయానాన్ని కోరుకోరు. విదేశీయానం కోరుకునేటువంటి వారు గర్భాలయ ప్రవేశం అనేటువంటిది కూడాను ప్రవేశం చేసేటువంటి దానికి సమర్థించరు. కాబట్టి పండిత లోకం కూడా ఈ విషయం కూడా గతంలో ఎన్నో మార్లు చెప్పింది. ఇప్పుడు కోర్టు ద్వారా అంటే న్యాయస్థానం కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కించడం మనకి నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఓం నమో వెంకటేశాయ. సూర్యోదయం అయితే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. అర్ఘ్యప్రదానం అంటే దోశలతో నీళ్ళు ఇస్తూ జపం చేసుకోవాల్సినటువంటి నియమం బ్రాహ్మణుడికి ఉంది.
బ్రాహ్మణుడు ఎప్పుడైతే నిత్య కర్మలు ఆచరిస్తారో వారికి మాత్రమే స్వామివారి కైంకర్యాలు చేసేటువంటి అర్హత ఉంది. ఆ అర్హత మనం పాటించాలి అంటే మనం ఇక్కడి నుంచి విదేశయానికి ఎక్కడ సముద్రం దాటినా మన దేశ కాలమానాలు అన్నీ కూడాను మారిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతికి వెళ్ళి మన జపానుష్ఠానాలు ఆచరిస్తామో మనకి ఇక్కడ ఉండేటువంటి కైంకర్యాలు చేసేదానికి అవకాశం కుదరదు. కాబట్టి మనం పూర్తిగా ప్రధానంగా ఏ దేవతనైతే ఆలయంలో కైంకర్యాలు నిర్వర్తిస్తామో ఆ దేవుడి యొక్క కైంకర్యాలు నిర్వర్తించే ముందు చేసేటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటాయి. అవి దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా మన ధర్మం కూడా దెబ్బతింటుంది. మన ఆచార సాంప్రదాయాలు మనం పవిత్రత అయితేనే భగవంతుడికి కైంకర్యాలు చేసేటువంటి అర్హత మనకి పొందుతాం. ఈ అర్హత ఈ పవిత్రత రెండు లేనప్పుడు మన ధర్మాన్ని మన మూలాల్ని కూడా మనం నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనకి విదేశీయానాన్ని మహర్షులందరూ కూడాను పెద్దవాళ్ళందరూ కూడాను విదేశీయానాన్ని ఎంకరేజ్మెంట్ చేయలేదు, దాన్ని అంత ఆమోదించలేదన్నమాట. మరి విదేశీయానం వెళ్ళే వాళ్ళు ఈ యొక్క ప్రధానమైన ఆలయాల్లో కైంకర్యం చేసేటువంటి ఇది కూడాను నిషిద్ధం అనేటువంటిది కూడా చెప్పబడి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీయానం చేసేటువంటి వాళ్ళు హైందవ ధర్మాన్ని అక్కడ వ్యాప్తి చేస్తారు. ఇక్కడ మన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి కైంకర్యాలు అర్చనలు ఉత్సవాలన్నీ కూడా చేస్తారు. ఏ విధంగా చేసుకున్నా ఇది ఉభయత్రా సిద్ధి అనేటువంటిది మనకి కలుగుతుంది. కాబట్టి సందేహమే లేదు. విదేశీయానం వెళ్ళిన వాళ్ళు అక్కడ కళ్యాణోత్సవాలు అక్కడ హైందవ ధర్మాన్ని అక్కడ వ్యాప్తి చేస్తూ సంరక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మన సనాతనంగా ఎవరైతే బ్రహ్మాది దేవతలందరూ కూడా మన స్వామి వారిని, మన వెంకటేశ్వర స్వామిని, మన గోవిందరాజ స్వామిని, మన సనాతనమైనటువంటి రాముల వారిని వీళ్ళందరూ కూడాను కొనియాడారో, అర్చించారో, వాళ్ళని పూజ చేశారో అక్కడ వారసులుగా ఉండేటువంటి అర్చకులందరూ కూడాను విదేశీయానాన్ని కాకుండా ఇక్కడ స్వామివారి కైంకర్యాలే నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి సంశయమేమీ లేదు. కాబట్టి అక్కడ విదేశీ వ్యాప్తి చేసే వాళ్ళకి విదేశీ వ్యాప్తి, ఇక్కడ ధర్మాన్ని రక్షించేటువంటి వారికి ధర్మరక్షణ రెండూ జరుగుతుంది. కాబట్టి న్యాయస్థానం కూడా ఇట్లాంటి తీర్పుని మద్దతు ఇవ్వడం అనేటువంటిది అభినందించాల్సినటువంటి విషయం.